ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మనకి ఎస్ బ్లాక్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఎస్ బ్లాక్ 1A and 2A కంప్లీట్గా అయితే చేయడం జరిగింది. అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కెమిస్ట్రీలో 3A and 4A గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటాయి. 3A గ్రూప్ ఎలిమెంట్స్ది షార్ట్ అనేది పోస్ట్ చేశాను. ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను లైక్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని. సో 3A గ్రూప్ ఎలిమెంట్లో ఫస్ట్ బేసిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకోండి. లైక్ 3A గ్రూప్ కాబట్టి ఎస్ బ్లాక్లో 2 ఎలిమెంట్స్ అండ్ పీ బ్లాక్లో 1 ఎలిమెంట్ ఉంటుంది. మెయిన్గా మనం ఒక ఎలిమెంట్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తాము అంటే బోరాన్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తాము. లైక్ దాని కెమికల్ ప్రాపర్టీస్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ తెలుసుకుంటాము. నెక్స్ట్ అల్యూమినియంకి వచ్చేసరికి లైక్ అల్యూమినియంలోని కొన్ని కాంపౌండ్స్ లైక్ దే ఆర్ కోవలెంట్ అండ్ అయోనిక్ అనేది మన స్టేట్ టెక్స్ట్ బుక్లో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారు. సో కోవలెంట్ అయోనిక్ అనేది మనం ఫెజాన్స్ రూల్ ప్రకారంగా చెప్పొచ్చు, అలాగే ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ గురించి చెప్పొచ్చు. సో ఈ రెండు టాపిక్స్ మీరు క్లియర్గా చదవండి. ఫెజాన్స్ రూల్ గురించి మీకు కెమికల్ బాండింగ్లో కూడా వచ్చి ఉంటుంది కాబట్టి ఒక ఐడియా అనేది ఉంటుంది. మోర్ నెంబర్ ఆఫ్ ఫ్లోరిన్ ఆటమ్స్ ఉంటే దాన్ని మనం కోవలెంట్ బాండ్ అంటాము. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్యాలియం, ఇండియం, థాలియం. ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ కోఆర్డినేషన్ నెంబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి AlCl3 అనేవండి AlF అనేది డైమర్ని ఫామ్ చేస్తుంది. సో ఇవి స్టేట్మెంట్స్ కింద ఇచ్చి అడగవచ్చు. మాక్సిమం గ్రూప్స్ అనేవి చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటే డైరెక్ట్ థియరీ బిట్సే ఎక్కువ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ బోరాన్ అనేది రేర్ ఎలిమెంట్. ఇది మనం థియరీ చదువుతున్నప్పుడు టెక్స్ట్ బుక్లో పాయింట్ వస్తుంది. సో దాంట్లో కొన్ని ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా ఫార్ములాస్ కూడా అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. ఆర్థోబోరిక్ యాసిడ్, బోరాక్స్ అండ్ కర్నైట్, దీస్ ఆర్ ద లైక్ మినరల్స్ ఆఫ్ బోరాన్ అని చెప్పొచ్చు. సో ఆర్థోబోరిక్ యాసిడ్లో ఖచ్చితంగా బోరాన్ అనేది ఉంటుంది. మినరల్స్ కాబట్టి బోరాన్ యొక్క మినరల్స్ అన్ని మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. వాటర్ మాలిక్యూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లైక్ XH2O ఆర్ XH2O అని చెప్పి లేకపోతే 4 ఆప్షన్స్లో బోరాక్స్ కర్నైట్ ఇచ్చి వాటి యొక్క ఫార్ములాస్లో వాటర్ మాలిక్యూల్స్ మార్చివ్వచ్చు. నెక్స్ట్ అల్యూమినియం అనేది మోస్ట్ అబండెంట్ మెటల్, వి నో ఇట్. మినరల్స్ ఆఫ్ అల్యూమినియం లైక్ బాక్సైట్ అండ్ క్రయోలైట్ విచ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్టెబిలిటీ. సో 3A గ్రూప్ ఎలిమెంట్స్లో ఒకవేళ +3 స్టేట్ ఉన్నప్పుడు +1 స్టేట్ ఉన్నప్పుడు స్టెబిలిటీ అనేది ఎలా ఉంటుంది, డైరెక్ట్గా ఈ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో +3 స్టేట్ ఉన్నప్పుడు బోరాన్ టు థాలియం వెళ్తుంది, అదే +1 స్టేట్ ఉన్నప్పుడు థాలియంకి ఎక్కువ ఉంటుంది. సో Tl+1 ఈజ్ మోర్ స్టేబుల్. ఇది ఒక షిఫ్ట్లో బిట్గా అడిగారు కాబట్టి నేను మళ్ళీ ఇంపార్టెంట్గా నోట్ అయితే చేశాను. అటామిక్ రేడియస్, డెన్సిటీ, అయనైజేషన్ పొటెన్షియల్ అండ్ మెల్టింగ్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్. లైక్ వీటి యొక్క ఆర్డర్ అనేది డైరెక్ట్గా అడగడం జరుగుతుంది. బోరాన్ వీ నో దట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనము ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ చూసాము. అందులో అటామిక్ రేడియస్ కానివ్వండి, డెన్సిటీ కానివ్వండి, ఇవన్నీ డైరెక్ట్గా ఏమీ చేంజెస్ అనేవి లేదు. బట్ బోరాన్ ఫ్యామిలీకి వచ్చేసరికి లైక్ 3A గ్రూప్ వచ్చేసరికి కొన్ని కండిషన్స్ వల్ల మనకి ఆర్డర్ అనేది మారుతూ వస్తుంది ప్రతి దాంట్లో. సో అటామిక్ రేడియస్ వస్తే అల్యూమినియం అండ్ గ్యాలియంకి సేమ్ అటామిక్ రేడియస్ ఉంటుంది. సో ఈ ఆర్డర్స్ అనేవి మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు ఖచ్చితంగా గుర్తుండిపోతాయి. ఇవన్నీ కూడా కరెక్ట్గా అవ్వాలి అంటే మీరు మొత్తం థియరీ చదివిన తర్వాత ఆరియన్ సిరీస్ PYQs అయితే కంపల్సరీ చేయాలి. నెక్స్ట్ డెన్సిటీ. వీ నో దట్ అటామిక్ రేడియస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెన్సిటీ. బట్ ఇక్కడ అటామిక్ రేడియస్లో కొంత చేంజ్ అనేది వచ్చింది బోరాన్ ఫ్యామిలీలో మాత్రం. నార్మల్గా అయితే అటామిక్ రేడియస్ అనేది డెన్సిటీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అంటే టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది, లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ రేడియస్. సో ఇక్కడ బోరాన్కి ఎక్కువ ఉంటుంది. ఇందులో ఎటువంటి చేంజ్ ఉంది అంటే డ్యూ టు సడన్ ఇంక్రీజ్ ఇన్ బోరాన్ టు అల్యూమినియం. బోరాన్కి అటామిక్ నెంబర్ 5 అండ్ అల్యూమినియంకి అటామిక్ నెంబర్ 13 ఇలా సడన్ ఇంక్రీజ్ అయిపోవడం వల్ల మనకి బోరాన్ ఫ్యామిలీలో చేంజెస్ అనేవి అక్కర్ అవుతూ ఉంటాయి, లైక్ దాని యొక్క ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇన్ నేచర్లో. సో అందుకే థాలియంకి ఎక్కువ అయనైజేషన్ పొటెన్షియల్ ఉంది, లేటర్ గ్యాలియం అండ్ అల్యూమినియం అండ్ ఇండియం. సో ఇక్కడ నేను రీజన్ కూడా రాశాను, వన్ ఆఫ్ ద షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ మెల్టింగ్ పాయింట్. సో మెల్టింగ్ పాయింట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అయనైజేషన్. బట్ కొన్ని చేంజెస్ అనేవి వస్తాయి. ఎందుకు చేంజెస్ వస్తాయి ఇక్కడ యాక్చువల్గా అయితే ఎలా ఉండాలి, బోరాన్ ఈజ్ గ్రేటర్ దెన్ అల్యూమినియం ఈజ్ గ్రేటర్ దెన్ గ్యాలియం, ఇండియం, థాలియం. బట్ హియర్ చూస్తే థాలియం ఈజ్ గ్రేటర్ దెన్ ఇండియం. వై? బికాస్ డ్యూ టు స్ట్రక్చరల్ చేంజెస్ అండ్ డ్యూ టు సింపుల్ మాలిక్యులర్ స్ట్రక్చర్ థాలియంకి ఎక్కువ మెల్టింగ్ పాయింట్ అనేది ఉంది. ఎలక్ట్రోనెగటివిటీ. సో ఎలక్ట్రోనెగటివిటీ కూడా సేమ్ అయనైజేషన్ పొటెన్షియల్లో కొంచెం డిఫరెన్స్ అనేది వచ్చింది. ఓకే, బోరాన్కి ఎక్కువ, లేటర్ థాలియం, ఇండియం, గ్యాలియం అండ్ అల్యూమినియం. డ్యూ టు పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ d or f ఆర్బిటాల్స్ థాలియం, ఇండియం, గ్యాలియంకి ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ అని ఉంటుంది అల్యూమినియం కంటే. ఓకే, నెక్స్ట్. సో కొన్ని షిఫ్ట్స్లో ఎలా చేశారంటే లైక్ స్ట్రక్చర్ ఇచ్చేసి వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ని అనేది పికోమీటర్స్లో ఎంత ఉంటుంది అని చెప్పేసి అడిగారు. ఓకే, Al2Cl6. సో డైమెరిక్ అల్యూమినియం క్లోరైడ్కి ఆటో కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఉంటుంది. స్ట్రక్చర్ వాళ్ళే డైరెక్ట్ ఇస్తున్నారు. దేర్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ క్లోరిన్ అండ్ అల్యూమినియం అండ్ బిట్వీన్ క్లోరిన్ అండ్ అల్యూమినియం అండ్ వాట్ విల్ బి ద డిస్టెన్స్, లైక్ పికోమీటర్స్లో డిస్టెన్స్ ఎంత ఉంటుంది అని చెప్పి బిట్ అనేది వాల్యూస్లో అడుగుతున్నారు. సో అందుకే ఈ స్ట్రక్చర్ అనేది డ్రా చేయడం జరిగింది. మీరు చదువుతూ ఉంటే గుర్తుపెట్టుకోవాలి. సో కెమిస్ట్రీ థియరీ అనేది మాక్సిమం గుర్తుపెట్టుకోగలిగితే మీరు మోస్ట్ నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి అటెంప్ట్ చేయగలరు. నెక్స్ట్ కాంపౌండ్స్ ఆఫ్ బోరాన్.
బోరాక్స్. ఫస్ట్ మనం బోరాక్స్కి వస్తాం, విచ్ హ్యావ్ 10 వాటర్ మాలిక్యూల్స్ అవైలబుల్ ఇన్ నేచర్ యాజ్ టింకాల్ ఆర్ క్రూడ్ బోరాక్స్. ఇది ఇంపార్టెంట్, టీరీ బిట్గా ఇవ్వచ్చు అండ్ ఫార్ములా కూడా ఇంపార్టెంట్. ప్రాపర్టీస్ చూద్దాం, అంటే మీకు బోరాన్ని ఎలా ఫామ్ చేస్తారు. సో బోరాక్స్ ఇన్ 3 క్రిస్టలైన్ ఫార్మ్స్ ఉంటుంది. ప్రిస్మాటిక్ బోరాక్స్, ఆక్టాహెడ్రల్ బోరాక్స్ అండ్ ఎన్హైడ్రస్ సోడియం టెట్రాబోరేట్. అంటే బోరాక్స్ గ్లాస్ అంటారు. వాటి యొక్క ఫార్ములాస్ అనేవి ఇచ్చారు. ఓకే, వీ ప్రాపర్టీస్ వీ హ్యావ్ టు రిమైండ్ దెమ్ ఆర్ వన్ షుడ్ రిమైండ్ ఇట్ ప్రాపర్లీ. లైక్ లైన్గా మీరు టాపిక్ చదువుకుంటూ వస్తే అప్పుడు ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ బోరాక్స్ గురించి అయిపోయిన తర్వాత బోరిక్ యాసిడ్ విచ్ ఈస్ వీక్ మోనోబేసిక్ యాసిడ్. దీని గురించి అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. లైక్ బోరిక్ యాసిడ్ గురించి, లైక్ కాంపౌండ్స్ ఆఫ్ బోరాన్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డైబోరన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, B2H6. దీని మీద చాలా బిట్స్ అయితే అడిగారు, సో చాలా ఇంపార్టెంట్. సో ప్రిపరేషన్స్, హౌ విల్ ప్రిపేర్ ఇట్. సో B2H6 అనేది వేటి ద్వారా వస్తుంది, BF3 అండ్ LiH వీటి ద్వారా, అండ్ ఈవెన్ NaH నుండి కూడా. అంటే 1A గ్రూప్ ఎలిమెంట్స్ని విత్ BF3 మనం మిక్స్ చేసినప్పుడు అట్ ద టెంపరేచర్ ఆఫ్ 450 Kelvin వీల్ గెట్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ B2H6 అండ్ రిమైనింగ్ ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ వాళ్ళు మోస్ట్గా అడిగేది ఎన్ని మోల్స్ ఆఫ్ LiH ఆర్ ఎన్ని మోల్స్ ఆఫ్ BF3 పెట్టినప్పుడు మనకు B2H6 వస్తుంది, లేకపోతే ఇది మొత్తం ఇచ్చి ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది, లేదంటే ఎన్ని మోల్స్ ఆఫ్ LiF ఆర్ NaF ఫామ్ అవుతాయి. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అదే ల్యాబొరేటరీ ప్రాసెస్లో B2H6 ఎలా ఫామ్ అవుతుంది, మోస్ట్ ఇంపార్టెంట్గా లైక్ ఏ మాలిక్యూల్స్ పెడతాము, ఎన్ని మోల్స్ పెడతాము అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాపర్టీస్, లైక్ B2H6తో మనం ఏమేమి ప్రోడక్ట్స్ లైక్ ఫామ్ చేయొచ్చు. వీ విల్ కాల్ ఇట్ యాస్ కెమికల్ ప్రాపర్టీస్ కూడా. సో కెమికల్ ప్రాపర్టీస్, B2H6 అనేది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్. సో బోరాన్లో ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అనేది ఉంటుంది అండ్ 6 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ కలిగినప్పుడు మనకి H3PO3 అనేది ఫామ్ అవుతుంది. H3PO3 అంటే మనం ఇందాక డిస్కస్ చేసాము, ఇట్ ఈస్ అబౌట్ బోరిక్ యాసిడ్. నెక్స్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి అడిగారు ఇది షిఫ్ట్లో, లైక్ ఎన్ని మోల్స్ ఆఫ్ డైబోరేన్ని లైక్ B2H6ని, అలాగే NH3 అంటే అమోనియాని తీసుకొని ఇంత ప్రాసెస్ ఆఫ్ హీట్ చేసినప్పుడు ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ అనేది ఏమొస్తుంది, B3N3H6 విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ బోరాజోల్. ఇక్కడ బోరాన్కి అలాగే నైట్రోజన్కి sp2 హైబ్రిడైజేషన్ అనేది ఉంటుంది. కామన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మనం బోరాజోల్ని N మాలిక్యూల్స్ తీసుకొని హీట్ చేస్తే మనకి ఏ ప్రోడక్ట్ వస్తుంది అంటే 3 మోల్స్ ఆఫ్ Bn అలాగే 3 మోల్స్ ఆఫ్ H2 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్, the distance between 2 non-bonded boron atoms is 177 picometers. So if we take 2 boron atoms, the distance between them will be 177 picometers. If we take diboron లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అది 2-centered 2 electronic bonds లేకపోతే 3-centered 2 electronic bonds అని క్వశ్చన్ అడుగుతారు. అండ్ వాట్ విల్ బి ద యాంగిల్ బిట్వీన్ బోరాన్ హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్ కూడా అడగవచ్చు. సో అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ హైబ్రిడైజేషన్, BF3 ఫార్మ్స్ అడెక్ట్ విత్ NH3. వీ హ్యావ్ సీన్ ఇట్. ఒకవేళ BF3ని NH3ని రియాక్ట్ అయితే మనకు బోరాజోల్ వస్తుందని తెలుసు. BF3 వీ నో దట్ బోరాన్కి sp3 హైబ్రిడైజేషన్ అండ్ sp2 హైబ్రిడైజేషన్ రెండు ఫామ్ అవుతాయి. అలాగే NH3 sp3 హైబ్రిడైజేషన్ పిరమిడల్ ఫామ్ అవుతుంది. చేంజెస్ అక్కడ ఇన్ జామెట్రిక్ సిరీస్. సో ఫస్ట్ BF3 చూసుకుంటే sp2 హైబ్రిడైజేషన్ ఉంది. నెక్స్ట్ NH3 చూసుకుంటే sp3నే ఉంది. sp3 అంటే టెట్రాహెడ్రల్ ఉంటుంది NH3, బట్ అది నార్మల్గా షేప్ ఏంటి, పిరమిడల్ షేప్కి చేంజెస్ అనేవి అక్కడైంది అని చెప్తున్నారు. ఎప్పుడు BF3 అనేది NH3తో అడెక్ట్ అనేది ఫామ్ చేసినప్పుడు. వెన్ బోరాక్స్ రియాక్ట్ విత్ HCl and water molecule will get sodium chloride and 4POS thrice. Next, and dissolve in water, it gives alkaline solution. When Na2B4 boson అంటే బోరాక్స్ అనేది 7 moles of waterతో రియాక్ట్ అయినప్పుడు సోడియం హైడ్రోక్సైడ్ అలాగే బోరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ 3A గ్రూప్ ఎలిమెంట్స్ ఆఫ్ P బ్లాక్. ఇవి కరెక్ట్గా చేసి ఆరియన్ సిరీస్ని ఫాలో అయ్యి, ఆరియన్ సిరీస్లో ఫస్ట్ చాప్టర్ వైజ్గా చేసి నెక్స్ట్ 1 year ఆల్ షిఫ్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఆల్ గ్రూప్ ఎలిమెంట్స్ లైక్ ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ సాల్వ్ చేస్తే మీకు ఫస్ట్ ఇయర్ బ్లాక్ ఎలిమెంట్స్ నుండి 4 bits అలాగే సెకండ్ ఇయర్ నుండి 4 bits ఇస్తారు. మ్యాక్సిమం మీకు 5 to 8 bits మధ్యలో గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఇవి మీరు క్లియర్గా చేస్తే మీకు ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఐ హోప్ యూ లైక్ ఇట్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.